ఇన్ని చిత్రాలు? శనిదేవుడు నవగ్రహాలలో ఒకరైన సూర్యభగవానుడికి మరియు ఆయన భార్య సంజ్ఞాదేవి యొక్క నీడ అయిన ఛాయాదేవికి జన్మించిన కుమారుడు. సూర్యుని భార్య సంజ్ఞాదేవి సూర్యుని తీక్షణమైన వేడిని తట్టుకోలేక తన తపస్సు శక్తితో తనలాగే ఉండే ఒక ప్రతిరూపాన్ని సృష్టించింది. ఆమె పేరే ఛాయ. తన భర్తకు అనుమానం రాకుండా ఛాయను అక్కడ ఉంచి సంజ్ఞాదేవి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సూర్యునికి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనీశ్వరుడు. ఛాయాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె శివుని గురించి కఠినమైన తపస్సు చేసేది. ఆ తపస్సు ప్రభావం వల్ల మరియు ఎండలో నిలబడి పూజలు చేయడం వల్ల గర్భంలో ఉన్న శనీశ్వరుడు నల్లని వర్ణంలో జన్మించాడు. శనిదేవుడికి కర్మఫల ప్రదాత అనే అధికారాన్ని సాక్షాత్తు పరమశివుడే ఇచ్చాడు. మనుషులు చేసే మంచి చెడులను బట్టి వారికి శిక్షలు లేదా బహుమతులు ఇచ్చే బాధ్యతను శివుడు ఆయనకు అప్పగించాడు. అందుకే శనిదేవుడు ఎవరికీ అన్యాయం చెయ్యడు. కేవలం మనం చేసిన కర్మలను బట్టే ఫలితాలను ఇస్తాడు. ఆయన పుట్టినప్పుడు పొందిన నల్లని వర్ణం ఆయన నిష్పక్షపాతానికి, లోతైన ధ్యానానికి సంకేతం. ఆయనను దర్శించుకోవడమంటే మనలోని చెడును వదిలేసి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ప్రారంభించడమని అర్థం. ఏలినాటి శని అంటే కేవలం ఒక గ్రహ సంచారం మాత్రమే కాదు, అది ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ఒక అగ్ని పరీక్ష. నవగ్రహాలలో ఆయన్ని మందగమనుడు అంటారు. ఎందుకంటే ఆయన చాలా నిదానంగా కదులుతాడు. ఒక రాశిని దాటడానికి ఆయనకు 30 నెలలు అంటే 2.5 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో మీ జన్మరాశికి ముందు రాశిలో ఆయన అడుగుపెట్టినప్పుడు ఏలినాటి శని అనే 7.5 ఏళ్ల ప్రయాణం మొదలవుతుంది. దీనినే సాడే సాతి అని కూడా పిలుస్తారు. ఏలినాటి శని మన జీవితంలోకి ప్రవేశించే ముందు కొన్ని స్పష్టమైన సూచనలు కనిపిస్తాయి. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న జీవితంలో అకస్మాత్తుగా చిన్న చిన్న ఆటంకాలు మొదలవుతాయి. మన మాట తీరు మారుతుంది. మనకు తెలియకుండానే సన్నిహితులతో వాదనలకు దిగుతాము. అనవసరమైన భయం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, రేపటి గురించి అతిగా ఆందోళన చెందడం వంటివి శని రాకకు సంకేతాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో శనిదేవుడు మనల్ని 3 దశల్లో పరీక్షిస్తాడు. మొదటి దశ, మొదటి 2.5 ఏళ్లు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న మీరు అకస్మాత్తుగా బద్ధకానికి లోనవుతారు. అనవసరమైన భయాలు, అర్థంలేని ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు ఆలోచన తీరులో మార్పు వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీకే వ్యతిరేకంగా మారుతుంటాయి. నమ్మిన వాళ్లే శత్రువులవుతారు. మీరు ఏ పని చెయ్యకపోయినా మీపై నిందలు పడతాయి. ఇది మొదటి 2.5 ఏళ్లలో జరిగే మానసిక యుద్ధం. రెండవ దశ, రెండో 2.5 ఏళ్లు అంటే మీ సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు అసలైన కష్టం మొదలవుతుంది. ఇక్కడే శనిదేవుడు తన పూర్తి శక్తిని చూపిస్తాడు. ఈ దశలో మనిషికి అహంకారం అణువణువునా అణచివేయబడుతుంది. మీరు కోటీశ్వరులైనా సరే కటిక పేదరికమంటే ఏంటో ఆయన చూపిస్తాడు. ఉద్యోగంలో ఊహించని సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో కలహాలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తాయి. నాకు అంతా తెలుసు అనే అహంకారాన్ని విరిచి నేను ఏమీ చేయలేను, అంతా ఆ దైవేచ్ఛ అనే స్థితికి మిమ్మల్ని తీసుకువస్తాడు. శారీరక అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన నొప్పులు లేదా తీవ్రమైన అలసట మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. కానీ ఇదంతా ఎందుకు? మిమ్మల్ని హింసించడానికా? కాదు. ఒక శిల్పి రాయిని చెక్కి శిల్పంగా మార్చడానికి దెబ్బలు వేసినట్లు మీలోని మాలిన్యాన్ని కడిగేయడానికే ఈ శిక్షలు. మీరు ఎంతటా ధర్మాన్ని తప్పితే శిక్ష అంత కఠినంగా ఉంటుంది. అదే మీరు నీతిగా ఉంటే ఈ కష్టాలు మిమ్మల్ని మరింత బలవంతులను మారుస్తాయి. ఈ కాలం నడుస్తున్నప్పుడు మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా అస్సలు జరగవు. ఒక చిన్న పని పూర్తవడానికి కూడా 10 సార్లు తిరగాల్సి వస్తుంది. మనం అమితంగా నమ్మిన వ్యక్తులు మనల్ని మోసం చేయడం లేదా మనకు అవసరమైనప్పుడు ముఖం చాటేయడం జరుగుతుంది. ఇది మనకి లోకం పోకడను, మనుషుల నిజస్వరూపాన్ని పరిచయం చేసే ఘట్టం.
ఆర్థికంగా ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంటుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా వృత్తిలో అవమానాలు ఎదురవ్వవచ్చు. నేను అనే అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శనిదేవుడు తన దెబ్బను రుచి చూపిస్తాడు. ఈ కాలంలో మనిషి 7.5 ఏళ్లపాటు ఒక రకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. కానీ ఆ ఒంటరితనం అతనికి ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మూడవ దశ అంటే శని మీ రాశిని దాటి తర్వాతి రాశిలోకి వెళ్లే చివరి 2.5 ఏళ్లు అత్యంత కీలకం. దీనిని విముక్తి కాలం అంటారు. అయితే శనిదేవుడు వెళ్లే ముందు మనిషిని ఖాళీ చేతులతో వదిలిపెట్టడు. ఈ సమయంలో శనిదేవుడు మిమ్మల్ని పాఠాలు నేర్పించడం ఆపేస్తాడు. మీరు ఆ పాఠాలను ఎలా నేర్చుకున్నారో గమనిస్తాడు. ఏలినాటి శని ముగిసే సమయానికి, అంటే ఆఖరి దశలో ఉన్నప్పుడు మనిషి అప్పటికే ఎన్నో దెబ్బలు తిని పాఠాలు నేర్చుకుని రాటుదేరి ఉంటాడు. తన పరీక్షను ఓపికతో ధర్మబద్ధంగా ఎదుర్కొన్న వారికి శనిదేవుడు వెళుతూ అపారమైన సంపదను, సమాజంలో గౌరవ మర్యాదలను ప్రసాదిస్తాడు. అప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తైతే చివరలో ఆయన ఇచ్చే బహుమతులు మరో ఎత్తు. ఆగిపోయిన పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. పోగొట్టుకున్న గౌరవం తిరిగి లభిస్తుంది. ముఖ్యంగా జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదనే స్పష్టత వస్తుంది. మీరు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు సంపదను, గౌరవాన్ని ఇచ్చి వెళతాడు. ఆయన వెళ్లేటప్పుడు ఇచ్చే బహుమతులు శాశ్వతంగా ఉండిపోతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఏలినాటి శని కాలంలో ఇల్లు కోల్పోతే ఆ కాలం ముగిసేసరికి అంతకంటే పెద్ద భవనాన్ని నిర్మించుకునే శక్తిని శని ప్రసాదిస్తాడు. అందుకే పెద్దలంటారు, శని ఇచ్చినా పట్టలేము, శని పట్టినా తట్టుకోలేము అని. ఆయన అనుగ్రహం కలిగితే ఆకాశానికెత్తుతాడు. శనిదేవుడు కర్మఫల ప్రదాత కావడంతో మనం గతంలో చేసిన తప్పులకు శిక్షను, చేసిన మంచికి ప్రతిఫలాన్ని ఈ కాలంలోనే అనుభవింపజేస్తాడు. అందుకే ఆయనను అందరూ భయపెట్టే దేవుడిగా చూస్తారు. కానీ నిజానికి ఆయన ఒక కఠినమైన క్రమశిక్షణ గల గురువు. శని ప్రభావం నుండి తట్టుకోవడానికి హనుమంతుడిని ఆరాధించడం, శనివారం నాడు పేదలకు భోజనం పెట్టడం లేదా వికలాంగులకు సహాయం చేయడం వంటివి ఉపశమనం కలిగిస్తాయి. చివరిగా చెప్పాలంటే, ఏలినాటి శని అంటే ఒక చీకటి అధ్యాయం కాదు. అది మనల్ని వెలుగువైపు నడిపించే ఒక కఠిన ప్రయాణం. ఆ దేవుడు మనల్ని వంచేది కేవలం మనం ఆయన ముందు తలవంచడానికి మాత్రమే కాదు, జీవితం పట్ల వినయం నేర్చుకోవడానికి మాత్రమే. ఆయన పవర్ మనల్ని నాశనం చేయడానికి లేదు, మనల్ని సానపెట్టి వజ్రంలో మార్చడానికే. కాబట్టి శనిని చూసి భయపడకుండా ధర్మబద్ధంగా ఉంటూ ఆ కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొంటే ఆ 7.5 ఏళ్ల తర్వాత మీకంటే బలమైన వ్యక్తి మరొకరుండరు. మీరెప్పుడైనా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించారా? ఆ కష్టకాలం మీకు నేర్పిన అతిపెద్ద పాఠమేమిటి? కామెంట్ చేయండి.